త్రిభుజ వైశాల్యము. ఇప్పుడు మనం చెప్పే టాపిక్ త్రిభుజం వైశాల్యం. త్రిభుజ వైశాల్యం కనుగొనుట. ఇప్పుడు ఇక్కడ ఒక పటాన్ని గమనిద్దాం, చూడండి. ఇక్కడ పటాన్ని చూద్దాం. ఇది y అక్షము, ఇది x అక్షము, ఇది x డాష్, y డాష్, తర్వాత ఇది O, ఇది మూల బిందువు. నెక్స్ట్ ఈ విధంగా ఒక త్రిభుజం ఉంది. ఇక్కడ ఒక త్రిభుజాన్ని గీద్దాం రెండు అక్షరాల మధ్యలో. ఒక త్రిభుజాన్ని గీస్తున్నాం. ఇది ఏ అనే పాయింట్, ఇది బి అనే పాయింట్. ఏ అనేది మరి 3,0 అండ్ బి 0,4. ఈ రెండు బిందువులు x అక్షం మీద 3,0 అనే బిందువు, y అక్షం మీద 0,4 అనే బిందువు ఉంటే మరి ఈ అక్షాలతోని ఏర్పడేటువంటి త్రిభుజము ఉంది, AOB అనే త్రిభుజం ఉంది. మరి ఈ త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలి. త్రిభుజము AOB వైశాల్యం కనుక్కోవాలి. మరి త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలంటే మనకు ఇది లంబకోణ త్రిభుజం అవుతుంది. ఇది ట్రయాంగిల్ AB వైశాల్యం అంటే ఇది లంబకోణ త్రిభుజము. మరి త్రిభుజ వైశాల్య సూత్రం ఏంటంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఇది లంబకోణ త్రిభుజానికి. మరి ఇక్కడ హాఫ్ అంటే హాఫ్, మరి భూమి అంటే ఇక్కడ x అక్షం మీద ఉన్నటువంటి దూరాన్ని భూమి అంటాం కాబట్టి అది 3 యూనిట్లు. అదేవిధంగా మరి y అక్షం మీద మరి 4 యూనిట్ల దూరంలో ఖండిస్తుంది కాబట్టి మరి 4 యూనిట్లు. ఇప్పుడు ఇదేమవుతుందంటే 12/2 అంటే 2తో మనం దీన్ని భాగిస్తే 2 6 12 అంటే 6 చదరపు యూనిట్లు వచ్చింది. 6 చదరపు యూనిట్లు మరి త్రిభుజం AOB వైశాల్యం. ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి మనం భూమి ఇంటూ ఎత్తు తీసుకున్నాం ఇక్కడ. మరి ఇది అక్షాలతో ఏర్పడింది కాబట్టి ఈ విధంగా మనం చేస్తాం. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. మరి లంబకోణ త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. మరి ఇలా కాకుండా ఆ 3 బిందువులు కూడా, అంటే ఇక్కడ 3 బిందువులు ఉన్నాయి. 0 0 అనే ఒక బిందువు, ఇది O 0,0, A 30 అండ్ B 0,4. ఈ 3 బిందువులతో ఏర్పడేటువంటి త్రిభుజ వైశాల్యము ఈ విధంగా అనుకున్నాం. ఇలా కాకుండా 3 వేర్వేరు బిందువులు మరి ఈ అక్షరాలతో సంబంధం లేకుండా వేర్వేరు చోట్ల ఉంటే మరి ఆ త్రిభుజ వైశాల్యం ఎలా కనుక్కోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నిరూపక తలంలో ఉన్నటువంటి 3 బిందువుల యొక్క త్రిభుజ వైశాల్యం ఎలా కనుక్కోవాలి. ఇప్పుడు దీని పటం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక త్రిభుజాన్ని తీసుకుందాం. ఇక్కడ నిలువుగా ఇది y అక్షము, అదేవిధంగా మరి అడ్డంగా ఉన్న రేఖని మనం x అక్షం అనుకుంటాం. ఇది x అక్షం, ఇది y అక్షం, ఇది మూల బిందువు. మరి ఇక్కడ ఒక త్రిభుజం ఉంది. ఇక్కడ ఒక బిందువు ఉంది, ఇక్కడ ఒక బిందువు ఉంది, మరి ఇక్కడ ఒక బిందువు ఉంది. ఈ 3 బిందువులని
కలుపుతూ ఒక త్రిభుజం ఏర్పడింది. ఇప్పుడు ఈ త్రిభుజ వైశాల్యం మనం ఎలా కనుగొనాలి? ఇది ఈ బిందువు ఏ x1 y1 అండ్ ఈ బిందువు బి x2 y2 అండ్ ఈ బిందువు సి x3 y3. ఈ మూడు బిందువులతో ఒక త్రిభుజం ఏర్పడితే మరి ఆ త్రిభుజ వైశాల్యం ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు ఇది దీని వైశాల్యం, త్రిభుజం యొక్క వైశాల్యం మనం ఇప్పుడు కనుక్కోవాలి. మరి ఇక్కడ మనకు ఎత్తు తెలియదు, భూమి తెలియదు, ఇది లంబకోణ త్రిభుజమో కాదో తెలియదు. మరి ఇలాంటి సందర్భంలో మూడు బిందువులు ఇచ్చినప్పుడు, ఇట్లా x1 y1 x2 y2 x3 y3 అనే మూడు బిందువులు ఇచ్చినప్పుడు మన ఆ త్రిభుజ వైశాల్యం ఎలా అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ఏబిసి ఈ మూడు బిందువుల నుంచి మరి x అక్షానికి లంబాలు గీసుకుంటాం. ఇప్పుడు x అక్షానికి లంబాలు గీస్తాం. ఎక్కడి నుంచి గీస్తామంటే బి నుంచి ఒక లంబాన్ని గీస్తాం. ఇక్కడ బి నుంచి ఒక లంబాన్ని, దీని పేరు క్యూ. ఏ నుంచి ఒక లంబాన్ని గీస్తాం, ఇది పి. అదేవిధంగా సి నుంచి కూడా ఒక లంబాన్ని గీస్తాం, దీని పేరు ఆర్. అంటే ఇప్పుడు ఏ నుంచి ఒక లంబం అంటే పి, బిక్యూ, ఏపి, సిఆర్, ఈ విధంగా మూడు లంబాలు గీసాం. ఇప్పుడు మూడు లంబాలు గీస్తే ఈ పటాన్ని చూస్తే మనకు ఈ పటంలో ఈ త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలి. మరి ఈ త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలంటే మనకు గమనిస్తే దీంట్లో మూడు సమలంబ చతుర్భుజాలు అంటే ట్రిపిజాలు ఏర్పడ్డాయి. అవేంటి ఒకసారి చూద్దాం. ఏబిక్యూపి అనే ఒక ట్రిపిజియం, అదేవిధంగా ఏపిఆర్సి అనేటువంటి ఒక ట్రిపిజియం, అదేవిధంగా బిక్యూఆర్సి అనేటువంటి ట్రిపిజియం, మూడు ట్రిపిజియాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ సమలంబ చతుర్భుజ వైశాల్యము ప్లస్ ఈ సమలంబ చతుర్భుజ వైశాల్యం, ఈ రెండు వైశాల్యాలను కూడుకొని ఈ వైట్ పార్ట్ ఉన్నటువంటి ఈ యొక్క ట్రిపిజియం వైశాల్యాన్ని తీసేస్తే మనకు త్రిభుజ వైశాల్యం వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే అర్థమవుతుంది. అంటే ఈ యొక్క సమలంబ చతుర్భుజ వైశాల్యము ప్లస్ ఈ సమలంబ చతుర్భుజ వైశాల్యము మైనస్ ఈ సమలంబ చతుర్భుజ వైశాల్యము బిక్యూఆర్సి, అప్పుడు తీసేస్తే మనకు ఈ త్రిభుజ వైశాల్యం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు సమలంబ చతుర్భుజ వైశాల్యం అనేది మీకు తెలుసు. సమలంబ చతుర్భుజ వైశాల్యం సూత్రం ఏందో ఒకసారి గమనిద్దాం. సమలంబ చతుర్భుజ వైశాల్యం అంటే సమలంబ చతుర్భుజ వైశాల్యం. సమలంబ చతుర్భుజం అంటే దీన్ని ట్రెపీజియం అంటాం మనం, ట్రెపీజియం. అంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది సమలంబ చతుర్భుజ వైశాల్యము. సమలంబ చతుర్భుజ వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి హెచ్, ఇది ఫార్ములా. అంటే ఏంది హాఫ్ ఏ ప్లస్ బి హెచ్ అంటే అర్థం ఏంటంటే ఉదాహరణకి ఈ తీసుకుందాం, ఈ సమలంబ చతుర్భుజాన్ని తీసుకుంటే మరి ఇక్కడ హాఫ్ అంటేనేమో 1/2 అంటే 1/2నే, ఏ ప్లస్ బీలు అంటే ఈ సమాంతరంగా ఉన్నటువంటి రెండు భుజాలు. అంటే సమలంబ చతుర్భుజం ఎలా ఉంటుందంటే మీరు గమనిస్తే ఈ విధంగా ఉంటుంది. సమలంబ చతుర్భుజం అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే రెండు భుజాలు సమాంతరంగా ఉంటాయి. తర్వాత ఈ సమాంతర భుజాల మధ్య దూరాన్ని మనం ఎత్తుగా తీసుకుంటాం. కాబట్టి దీని ప్రకారం ఇక్కడ హాఫ్ ఏ ప్లస్ బిహెచ్ అంటే సమాంతర భుజాల మొత్తము ప్లస్ వాటి మధ్య దూరం, ఇది హాఫ్ ఏ ప్లస్ బిహెచ్ అనేది సమలంబ చతుర్భుజ వైశాల్యం. కాబట్టి ఇప్పుడు మనకు త్రిభుజ వైశాల్యం ఏబిసి త్రిభుజ వైశాల్యం రావాలంటే మరి ఈ ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేయాలి. చూడండి ఒకసారి. త్రిభుజ వైశాల్యము దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యము ఈజ్ ఈక్వల్ మనం దీంట్లో ఈ సమలంబ చతుర్భుజ వైశాల్యము ప్లస్ ఈ సమలంబ చతుర్భుజ వైశాల్యము మైనస్ ఈ సమలంబ చతుర్భుజ వైశాల్యం అంటే ట్రెపీజియం. ఫస్ట్ది ట్రెపీజియం
ట్రెపీజియం ఏబిక్యూపీ వైశాల్యం ప్లస్ ట్రెపీజియం ఏపీఆర్సి వైశాల్యం మైనస్ ట్రెపీజియం బీక్యూఆర్సి వైశాల్యం. కాబట్టి ఈ ఫార్ములా వేసుకుంటే మనకు ఆ త్రిభుజ వైశాల్యం, ఈ రెడ్ మార్క్ ఉన్నటువంటి త్రిభుజ వైశాల్యము మనకు వస్తుంది. ఇప్పుడు ట్రెపీజియం వైశాల్యం సూత్రం ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. సమలంబ చతుర్భుజ వైశాల్యము ½ ఇంటూ సమాంతర భుజాల పొడవుల మొత్తము ఇంటూ వాటి మధ్య దూరం. ఇప్పుడు గమనిస్తే ఇక్కడ మనం ఒకసారి చూసుకుందాం. మరి ట్రెపీజియం వైశాల్యం ½ ఇంటూ ఫస్ట్ చూద్దాం. ట్రెపీజియం ఏబిక్యూ వైశాల్యం, దీని వైశాల్యం ఏంటంటే ½ ఇంటూ మరి దీని ప్రకారం A ప్లస్ B అంటే దీని వైశాల్యం. మరి సమాంతర భుజాలు అంటే BQ ప్లస్ AP, సమాంతర భుజాలు BQ ప్లస్ AP ఇంటూ మరి వాటి మధ్య దూరం అంటే QP ప్లస్ మరి రెండోది ఈ సమాంతర చతుర్భుజ వైశాల్యం అంటే ట్రెపీజియం వైశాల్యం సమలంబ చతుర్భుజ వైశాల్యం ½ ఇంటూ మరి దీనికైతే AP ప్లస్ CR, ఈ రెండు APCRలు సమాంతర భుజాలు మరియు వాటి మధ్య దూరం అంటే PR మైనస్ ½ ఇంటూ మరి ఈ వైట్ కలర్ ఉన్నటువంటి ట్రెపీజియం వైశాల్యం ½ ఇంటూ BQ ప్లస్ CR, ఈ రెండు సమాంతర భుజాలు మరి వాటి మధ్య దూరం ఏమవుతుందంటే QR అవుతుంది. వాటి మధ్య దూరం ఏమవుతుంది QR. ఇప్పుడు వీటిలో ఇప్పుడు BQ అంటే ఏంటి, AP అంటే ఏంటి, మరి X1 Y1 X2 Y2 X3 Y3 ద్వారా వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు వీటి విలువలు రాసుకుందాం. తర్వాత మనం వాటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడ BQ AP QP AP CR PR మరి BQ CR ఇవి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు BQ అంటే ఏంటి అంటే BQ అంటే BQ మీన్స్ దిస్ వన్. ఇది X2 కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి దూరము మరి ఇది నిలువు కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న దూరం Y2 కాబట్టి BQ మీన్స్ Y2. అండ్ AP అంటే ఈ డిస్టెన్స్ ఇక్కడ Y1. తర్వాత QP మరి QP అంటే QP మీన్స్ దిస్ వన్. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం X1, మరి ఇక్కడి నుంచి OQ దూరము మరి X2 కాబట్టి ఇది X1 మైనస్ X2 అంటే ఇక్కడి వరకు దూరం X1, మరి ఇక్కడి వరకు దూరము X2 కాబట్టి మధ్యలో ఉన్న దూరాన్ని X1 మైనస్ X2 అని అనుకుంటాం. అదేవిధంగా AP ఆల్రెడీ కనుక్కున్నాం. CR అంటే ఈ డిస్టెన్స్ Y3. CRని మనం Y3గా తీసుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ PR అంటే
పిఆర్ అంటే ఈ డిస్టెన్స్ x3 అండ్ ఈ డిస్టెన్స్ x1 కాబట్టి x3 మైనస్ x1 అవుతుంది. x3 మైనస్ x1 అవుతుంది. నెక్స్ట్ బీక్యూ ఆల్రెడీ వచ్చేసింది, సిఆర్ వచ్చేసింది. క్యూఆర్ అంటే క్యూఆర్ ఈ డిస్టెన్స్ కాబట్టి ఇది ఇక్కడ x3, ఇది x2 కాబట్టి x3 మైనస్ x2 కాబట్టి ఈ వాల్యూస్ వచ్చినాయి. ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. మనకు ఆ త్రిభుజ వైశాల్యం ఏంటో ఇప్పుడు వస్తుంది. చూద్దాం ఒకసారి. త్రిభుజ వైశాల్యం, త్రిభుజము ఏబిసి వైశాల్యం ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ బీక్యూ y2 ప్లస్ ఏపీ y1 ఇంటూ క్యూపీ ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ x2 ప్లస్ హాఫ్ ఇంటూ ఏపీ ఈజ్ ఈక్వల్ టు y1 and CR is equal to y3. Next PR is equal to x3 minus x1 plus మళ్ళీ half into BQ is equal to y2 plus CR is equal to y3 into QR is equal x3 minus x2. అయితే ఇది త్రిభుజ వైశాల్యము అనేది మరి రుణ సంఖ్య రాదు కాబట్టి ధన సంఖ్య వస్తుంది కాబట్టి పాజిటివ్ కాబట్టి మరి ఇక్కడ మనం పరమ మూల్యాన్ని తీసుకుంటాం, మోడ్ అని పెట్టుకుంటాం. ఇది త్రిభుజ వైశాల్యం. వీటిని ఇప్పుడు మనం హెచ్చవేస్తే సింప్లిఫై చేస్తే మనకు ఒరిజినల్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ప్లస్ కాదు, ఇది మైనస్. దీనివల్ల మనకి ఇక్కడ రాంగ్ వచ్చేస్తుంది. ఇది మైనస్. ఇప్పుడు దీన్ని మనం అన్నిటిని హెచ్చివేసేద్దాం. వీటిని ఒకదానికి హెచ్చివేస్తే మనకు సింప్లిఫై చేస్తే మనకు ఒరిజినల్ ఆన్సర్ వస్తుంది. మరి అన్నిట్లో కూడా 1/2 అనేది కామన్గా ఉంది కాబట్టి 1/2ని కామన్ తీసేస్తే ఇప్పుడు దీన్ని హెచ్చివేయాలి. అంటే y2ని x1తో హెచ్చివేయాలి, మళ్ళీ y2ని x2తో హెచ్చివేయాలి. అంటే y2 ఇంటూ x1 మైనస్ y2 ఇంటూ x2 అదేవిధంగా ప్లస్ y1 ఇంటూ x1 అదేవిధంగా మైనస్ y1 ఇంటూ x2. ఇది ఈ రెండింటిని హెచ్చివేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని కూడా హెచ్చివేద్దాం. ప్లస్ y1 ఇంటూ x3 మైనస్ y1 ఇంటూ x1 ప్లస్ y3 ఇంటూ x3 మైనస్ y3 ఇంటూ x1. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ముందు సింబల్ మైనస్ ఉంది, అప్పుడు ఇక్కడ మనకు వచ్చిన గుర్తు మారుతుంది కాబట్టి y2 ఇంటూ x3 ఇది వాస్తవంగా ప్లస్ కానీ మనం మైనస్ సింబల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ y2 ఇంటూ x2 మైనస్ రావాలి కాబట్టి ప్లస్ పెట్టుకుంటాం. y2 ఇంటూ x2 అదేవిధంగా y3 x3 ఇది మైనస్ అవుతుంది, y3 x3 అదేవిధంగా నెక్స్ట్ది ప్లస్ అవుతుంది, y3 ఇంటూ x2 దీనికి మాడ్ పెట్టుకుంటాం. ఎందుకంటే త్రిభుజ వైశాల్యము జీరోగా మైనస్గా ఉండదు కాబట్టి దీనికి పరమ మూల్యాన్ని తీసుకుంటాం. ఇప్పుడు దీంట్లో గమనిస్తే కొన్ని క్యాన్సిల్ అవుతాయి, అవి ఒకసారి ఆలోచిద్దాం. y1 x1 అండ్ y1 x1 క్యాన్సిల్. అదేవిధంగా మరి ఇక్కడ y2 x2 ఉంది, అదేవిధంగా ఇక్కడ కూడా y2 x2 ఉంది, ప్లస్ అండ్ మైనస్ క్యాన్సిల్. అదేవిధంగా ఇక్కడ y3 x3 ఉంది, ఇక్కడ కూడా y3 x3 ఉంది, మరి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు వీటిలలో మరి కామన్గా మనం x1ని కామన్ తీద్దాం, అదేవిధంగా x2ని కామన్ తీద్దాం, అదేవిధంగా x3ని కామన్ తీస్తే మనకు కావాల్సినటువంటి ఫార్ములా రూపం అనేది
వస్తుంది. అది ఎలా అనేది ఒకసారి మీరు ఇక్కడ గమనించండి. ఇప్పుడు ఆఫ్ త్రిభుజ వైశాల్యము త్రిభుజ ABC వైశాల్యము ఇజ్ ఈక్వల్ 1/2 ఇంటూ ఇక్కడ x1ని ఫస్ట్ కామన్ చూసుకుందాం. ఇక్కడ x1 ఉంది, ఇక్కడ y2 ఉంది, తర్వాత అదే x1 మరో చోట ఇక్కడ y3 ఉంది. సో x1 కామన్ తీసుకుంటే ఇక్కడ y2, ఇక్కడ y3 కాబట్టి మైనస్ y3 వస్తుంది. ఈసారి x2ని కామన్ తీసుకుందాం. ఇక్కడ x2 ఉంది, మైనస్ y1 ఉంది, అదేవిధంగా ఇక్కడ x2 y3 ఉంది, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ x2ని తీసుకుంటే ఇక్కడ y3 వస్తుంది, మైనస్ ఇక్కడ y1 వస్తుంది. అదేవిధంగా ఈసారి x3ని తీసుకుందాం. ఇక్కడ x3 తీసుకుంటే y2 ఉంది, అదేవిధంగా ఇక్కడ x3 తీసుకుంటే y1 ఉంది కాబట్టి ప్లస్ x3 తీసుకుందాం. x3 తీసుకుంటే మరి ఇక్కడ y1 ఉంది ఫస్ట్, ప్లస్ y1 ఉంది, అదేవిధంగా x3 తీసుకుంటే మరి మైనస్ y2 కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు కావలసినటువంటి త్రిభుజ వైశాల్యం మనకు వచ్చేసింది. దేర్ఫోర్ త్రిభుజము ABC వైశాల్యం, దేర్ఫోర్ ట్రయాంగిల్ ABC వైశాల్యము ఇజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ మోడ్ ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఇది చదరపు యూనిట్లని మనం రాసుకుంటాం. ఇది మనకు కావాల్సినటువంటి త్రిభుజ వైశాల్యం. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ త్రిభుజ వైశాల్యం. మరి ఇక్కడ 3 బిందువులు వేరువేరు బిందువులు ఇచ్చినప్పుడు, ఒక నిరూపకతనంలో 3 వేరువేరు బిందువులు ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యానికి సూత్రం అడిగినప్పుడు మనకి ఇది గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవడానికి చాలా సింపుల్గా ఏంటంటే, ఇప్పుడు హాఫ్ 1/2 మోడ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ x1 తీసుకోవాలి, తర్వాత బ్రాకెట్లో y విలువ తీసుకోవాలి. అది కూడా ఇక్కడ 1 తీసుకున్నప్పుడు y2 తీసుకోవాలి, y3 తీసుకోవాలి, మైనస్ పెట్టాలి. తర్వాత ప్లస్ x2 తీసుకోవాలి, మరి 2 తర్వాత మరి వైలలో 3 తీసుకోవాలి, 1 తీసుకోవాలి, ఆ విధంగా మైనస్ చేయాలి. అదేవిధంగా x3 తీసుకున్నప్పుడు మరి 3 తర్వాత 1 వస్తుంది కాబట్టి 1 తీసుకోవాలి మరియు 2 తీసుకోవాలి. ఈ విధంగా మనం త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోవాలి. మరి దీని మీద ఒక ఉదాహరణ చూద్దాం. అంటే త్రిభుజ వైశాల్యము ఈ విధంగా మరి నిరూపించండి. త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మోడ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 అని నిరూపించండి అని అడిగితే ఇలా చేయాలి. కానీ వాస్తవంగా ఫార్ములా చెప్పేస్తే సరిపోతుంది. మీకు ఫార్ములాని మీరు గుర్తుంచుకోవాలి. కాకపోతే ఆ ఫార్ములా ఎలా వచ్చింది అనేది మనం ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ త్రిభుజ వైశాల్యం మీద మరి ఒక ప్రాబ్లాన్ని చూద్దాం, ఒక లెక్క చేద్దాం. త్రిభుజ వైశాల్యం కనుక్కోండి. బిందువులు ఒక ఉదాహరణ. బిందువులు బిందువులు 1, -1, -4, -6,
మరియు -3, -5 -3, శీర్షాలు గల త్రిభుజం యొక్క వైశాల్యం కనుగొనండి. వైశాల్యము కనుగొనండి. ఇక్కడ ఉదాహరణ ఒక లెక్క ఇచ్చాడు. ఇది ఉదాహరణ లెక్క. మరి బిందువులు 1, -1, -4, 6 మరియు -3, -5 శీర్షాలు గల త్రిభుజం యొక్క వైశాల్యం కనుగొనండి. మరి ఇప్పుడు త్రిభుజ వైశాల్య సూత్రం చెప్పాను. A x1 y1 B x2 y2 మరియు C x3 y3 లచే ఏర్పడు త్రిభుజ వైశాల్యం. ఈ సూత్రం కంపల్సరీ రాయాలి. త్రిభుజ వైశాల్యం = mod x1 × y2 - y3 plus x2 × y3 - y1 plus x3 × y1 - y2. మరి దీంట్లో అవి రాసుకోవాలి. ఏంటి? x1 అంటే ఏంది, x2 అంటే ఏంది అది చూసుకుందాం. A 1 - 1 B -4 6 C -3 -5. వీటిని ఒక పక్కకు మనం ఇట్లా రాసుకుందాం. ఇక్కడ A11 అంటే 1 - 1 అంటే ఇది x1 y1, ఇది x2 y2, ఇది x3 y3 అనుకోండి. ఇప్పుడు మనం ఈ లెక్కను చేద్దాం. ఇక్కడ త్రిభుజ వైశాల్యం mod x1 అంటే 1, y2 అంటే 6, y3 అంటే -5, మళ్ళీ -5 ప్లస్ x2 అంటే -4, మైనస్ వచ్చినప్పుడు బ్రాకెట్ పెట్టుకోండి. y3 -5 మైనస్ y1 -1 ప్లస్ x3 -3 y1 -1 మైనస్ y2 6. ఈ విధంగా మనం వాల్యూస్ ప్రతిక్షేపించుకోవాలి. 1/2 1 × 6 -(-) +5 ఇక్కడ +(-) -4 ఇక్కడ -5 -(-) +1 ఇక్కడ -3 -1 -6 ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు ఇంకా చేస్తే 1/2 1 × 6 + 5 11 -4 × 5 నుంచి 1 పోతే -4 -3 × ఈ రెండింటి కూడుకుంటే -7 వస్తుంది. ఇప్పుడు 1/2 11 1 11 -(-) +4 4 16 -(-) +3 21. ఇప్పుడు వీటిని మనం అన్నిటిని కూడా కూడుకోవాలి. 1/2 11 + 16 + 21 11 + 16 అంటే 27 27 + 21 48 అవుతుంది. 48 కాబట్టి దీన్ని ఈ విధంగా రాసుకుంటాం. 1/2 × 48 కొట్టేస్తే 24 దట్ ఈజ్ ఈక్వల్
24 చదరపు యూనిట్లు. ఇది మన త్రిభుజ వైశాల్యం, ఏబిసి త్రిభుజ వైశాల్యం. నెక్స్ట్ ఇప్పుడు మనం సరేఖీయాలు అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సరేఖీయత సరేఖీయాలు ఇప్పుడు మనం సరేఖీయత గురించి తెలుసుకుందాం. సరేఖీయాలు, బిందువుల సరేఖీయత, బిందువుల సరేఖీయత అంటే ఒక 3 బిందువులు సరేఖీయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ x1 y1 అండ్ బి x2 y2 మరియు సి x3 y3 బిందువులు సరేఖీయాలంటే సరేఖీయాలు అనుకుంటే అంటే సరేఖీయాలంటే అర్థం ఏంటంటే ఒకే రేఖపై ఉన్నటువంటి బిందువులు. ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఏబిసిలు 3 బిందువులు కూడా సరేఖీయాలు అనుకుంటే మరి వాటితో ఒక త్రిభుజం ఏర్పడదు. అనుకుంటే అవి త్రిభుజాన్ని ఏర్పరచలేవు. అంటే ఒకే రేఖ మీద కనుక 3 బిందువులు ఉంటే త్రిభుజం మనం సాధ్యం కాదు గీయటం. కావున త్రిభుజ వైశాల్యం 0. కావున త్రిభుజము ఏబిసి వైశాల్యం 0 అంటే 0 వస్తుంది. త్రిభుజ వైశాల్యం ఏమొస్తుంది మనకు? 0. అంటే త్రిభుజ వైశాల్యం 0 వస్తే అంటే 3 బిందువుల యొక్క త్రిభుజ వైశాల్యం 0 అంటే దాని అర్థం ఏంటంటే అవి సరేఖీయాలని అర్థం. అంటే 3 బిందువులు కనుక సరేఖీయాలను చూపాలంటే ఒకే రేఖ మీద ఉన్నాయని చూపాలంటే వాటి త్రిభుజ వైశాల్యం కనుక్కుంటే 0 రావాలి. కాబట్టి దీని మీద కూడా మనం ఒక ప్రాబ్లాన్ని చూద్దాం. ఉదాహరణ 3, -2, -2, 8 మరియు 0, 4లు సరేఖీయ బిందువులని చూపండి. అంటే ఈ 3 బిందువులు సరేఖీయాలను చూపాలన్నాడు. సరేఖీయాలను చూపాలంటే మరి ఇక్కడ చెప్పిన దాని ప్రకారం మరి త్రిభుజ వైశాల్యం కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ మనం త్రిభుజ వైశాల్యం కనుక్కుందాం. త్రిభుజ వైశాల్యం సూత్రం మనకు తెలిసిందే. ½ × mod x1 × y2 - y3 ప్లస్ x2 ×
y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఇదే త్రిభుజ వైశాల్య సూత్రం. మరి దీంట్లో ఇక్కడ చూసుకుందాం. ఈ ఫస్ట్ బిందువుని x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి, ఇది x3 y3 అని అనుకోండి. అనుకొని ఇప్పుడు మనం లెక్క చేద్దాం. చేస్తే హాఫ్ అంటే హాఫ్ 1/2 x1 మీన్స్ 3 ఇంటూ y2 8 మైనస్ y3 4 ప్లస్ x2 -2 ఇంటూ y3 4 y1 -2 ప్లస్ x3 0 ఇంటూ y1 -2 మైనస్ y2 8. ఈ విధంగా రాసుకుంటాం. ఇప్పుడు 1/2 3 ఇంటూ 8 - 4 అంటే 4. ఇక్కడ మనకు ఇది x2 వాల్యూ -2, ఇది -2 ఇంటూ ఇది 4. తర్వాత ఇది y1 వాల్యూ, ఇది కూడా -2 కాబట్టి 4 + 2 అవుతుంది. ఇక్కడ 0 ఇంటూ -2 -8 అంటే -10 అవుతుంది. నెక్స్ట్ 1/2 3 12 -2 ఇంటూ ఇది 6 అవుతుంది. ఇది 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది. నెక్స్ట్ ఇటువైపు చేస్తే అదేవిధంగా 1/2 ఇది 12, ఇది మళ్ళీ 2 6 12 అవుతుంది. 0తో సంబంధం లేదు. 12 క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ 0, దట్ ఈజ్ ఈక్వల్ 0. అంటే త్రిభుజ వైశాల్యం 0 వచ్చింది. దేర్ ఫోర్ త్రిభుజ వైశాల్యం 0 వచ్చింది కాబట్టి అవి ఆ బిందువులు సరీఖియాలు. అంటే ఇక్కడ మనకు సరీఖియాలు కనుక్కోవాలంటే త్రిభుజ వైశాల్యం కనుక్కుంటే సరిపోతుంది. త్రిభుజ వైశాల్యం 0 వస్తే సరీఖియాలు అంటాం. నెక్స్ట్ హెరాన్ సూత్రం. హెరాన్ నెక్స్ట్ హెరాన్ సూత్రం. హెరాన్ త్రిభుజ వైశాల్యం. త్రిభుజ వైశాల్యం హెరాన్ సూత్రం. అయితే మనం త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అని అనుకున్నాం. అదేవిధంగా 3 బిందువులు ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యం కనుక్కుంటున్నాం. కానీ విషమబాహు త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి మరి ఒక సూత్రం ఉంది. గ్రీక్ గణిత శాస్త్రవేత్త హెరాన్ అనే అతను కనుక్కున్నాడు. అంటే విషమబాహు త్రిభుజానికి విషమబాహు త్రిభుజ వైశాల్యం అంటే 3 భుజాలు వేరువేరు ఉన్నప్పుడు మరి అది ఆ వైశాల్యం కనుక్కోవాలంటే మరి హెరాన్ అనే అతను ఒక సూత్రం కనుక్కున్నాడు. అదేంటంటే త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ √(s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. ఇది త్రిభుజ వైశాల్యం. అంటే ఇక్కడ త్రిభుజం తీసుకోండి ఒకటి, అది సంథింగ్, అది ఏంటంటే అది ఒక
విషమభుజ త్రిభుజం 3 భుజాలు వేరు వేరు కొలతలు ఉన్న త్రిభుజం తీసుకోండి. మరి దానికి ఇది ఏ, ఇది బి, ఈ సి 3 భుజాలు తీసుకుంటే మరి ఏకి ఎదురుగా ఉన్న భుజాన్ని స్మాల్ ఏ అనుకుంటాం, బీకి ఎదురుగా ఉన్న పొడవుని బి అనుకుంటాం, దీన్ని స్మాల్ సి అనుకుంటాం. అంటే ఏ కామా బి కామా సిలు మరి భుజాల పొడవులు. అదేవిధంగా ఎస్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఎస్ అంటే దాని యొక్క చుట్టుకొలత పెరిమీటర్. అంటే ఇక్కడ ఎస్ అంటే పెరిమీటర్లో సగం ఉంటుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2గా తీసుకోవాలి. తీసుకుంటే ఇది దీని ప్రకారం మనం త్రిభుజ వైశాల్యం కనుక్కోవచ్చు. మరి దీనికి కూడా ఒక లెక్క చేద్దాం. ఒక ఉదాహరణ తీసుకుందాం. పన్నెండు మీటర్లు, 9 మీటర్లు, 15 మీటర్లు పొడవులు గల త్రిభుజ వైశాల్యం కనుక్కోండి. త్రిభుజ వైశాల్యం కనుక్కోండి. ఇక్కడ 3 భుజాలు ఇచ్చిండు. మరి ఇచ్చినప్పుడు మనం 3 భుజాలు ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏ ఈజ్ ఈక్వల్ 12 అండ్ బి ఈజ్ ఈక్వల్ 9, సి ఈజ్ ఈక్వల్ 15 అనుకోవాలి. ఎస్ కనుక్కోవాలి. ఎస్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఏ అంటే 12 ప్లస్ 9 ప్లస్ 15 బై 2. దీన్ని కూడుకుంటే మనకి ఎంత వస్తుందంటే మరి 15 9 24, 36 బై 2 కొట్టివేస్తే 18 వస్తుంది. అంటే ఎస్ విలువ మనకు 18 వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎస్ మైనస్ ఏ కనుక్కున్నాం. ఎస్ మైనస్ ఏ అంటే 18 మైనస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. అదేవిధంగా ఎస్ మైనస్ బి కనుక్కున్నాం. 18 మైనస్ బి అంటే 9. కాబట్టి 18లో 9 పోతే 9. అదేవిధంగా మరి ఎస్ మైనస్ సి కూడా కనుక్కుందాం. ఎస్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 18 మైనస్ 15 దట్ ఈజ్ ఈక్వల్ 3. ఈ వాల్యూస్ని ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూద్దాం. త్రిభుజ వైశాల్యం √S ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సిలో మరి ఈ ఏబిసి విలువలు ఆ ఎస్ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ త్రిభుజ వైశాల్యం ఎస్ అంటే మనకి ఇక్కడ 18 వచ్చేసింది. 18 ఇంటూ ఎస్ మైనస్ ఏ అంటే 6 అని వచ్చేసింది. అదేవిధంగా ఎస్ మైనస్ బి అంటే 9 వచ్చేసింది. అదేవిధంగా ఎస్ మైనస్ సి అంటే 3 అని వచ్చేసింది. ఇప్పుడు వీటికి 18 ఇంటూ 6 ఇంటూ 9 ఇంటూ 3 దీన్ని ఈ విధంగా రాసుకుందాం. 18ని 9 2 18, 6ని 2 3 6, ఈ 9 ఈ 3 అలానే ఉంచేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 9లో 2 వచ్చాయి కాబట్టి ఒక 9 తీసుకోవచ్చు. అదేవిధంగా 2 కూడా 2 వచ్చాయి కాబట్టి ఒక 2 తీసుకోవచ్చు. 3 కూడా మరి 2 వచ్చాయి కాబట్టి ఒక 3 తీసుకోవచ్చు. అంటే 9 2 18, 18 3 54, అంటే 54 చదరపు యూనిట్లు. ఇది చదరపు మీటర్లు. మీటర్లు అయితే మీటర్లు, ఇక్కడ ఇది మీటర్లు కాబట్టి ఈ లెక్క చదరపు మీటర్లు. ఇది మనకు హెరాన్ సూత్రం ద్వారా త్రిభుజ వైశాల్యం కనుక్కోవడం. నెక్స్ట్ ఇక చివరిగా సరళ రేఖ. అంటే సరళ రేఖ అంటే స్ట్రైట్ లైన్ మనకు తెలుసు. మరి ఈ విధంగా ఉంటే
దీన్ని రేఖ అంటాం, స్ట్రైట్గా ఉంటే స్ట్రైట్ లైన్ అంటాం. అలా కాకుండా మరి ఒకే వైపు ఉంటే కిరణం అంటాం. ఇప్పుడు ఓ ఏ ఇది కిరణం అంటాం, ఇది ఏ బి ఒక రేఖ అంటాం. అలా కాకుండా మరి 2 ఎండ్ పాయింట్స్ కనుక ఉంటే ఏబి అనే 2 ఎండ్ పాయింట్స్ ఉంటే దాన్ని రేఖాఖండం అంటాం. ఇప్పుడు సరళ రేఖ యొక్క వాలు ఎలా కనుక్కోవాలి చూద్దాం. మీకు వాలు అనేది మీరు గమనించండి. వాలు అంటే ఇక్కడ 2 పటాలు చూడండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ అనుకోండి. మరి ఇలా ఒక రేఖ ఉంది, ఎల్ అనే రేఖ. ఇక్కడ కొంత కోణం చేస్తుంది, ఇది ఒక రేఖ. అదేవిధంగా ఇక్కడ గమనించండి, ఇక్కడ అదే రేఖ మరి కోణం కొంచెం కోణం ఎక్కువగా చేస్తుంది ఇక్కడ. మరి ఈ 2 రేఖలలో ఇది ఎల్ అనే రేఖ, ఇది ఎం అనే రేఖ. ఈ 2 రేఖలలో దేని వాలు ఎక్కువగా ఉంటుంది అంటే వాలు అంటే వంపు. అంటే మరి ఇక్కడ గమనిస్తే కోణం ఇక్కడ పెరిగితే దీని యొక్క వాలు కూడా పెరుగుతుంది. మనం జారుడు బలాలు గమనిస్తే వాలు తక్కువగా ఉంటే మరి వాలు ఎక్కువగా ఉన్నప్పుడు మరి తొందరగా జారుతారు, వాలు తక్కువగా ఉన్నప్పుడు స్లోగా జారడం జరుగుతుంది. అంటే ఈ కోణానికి సంబంధంగా ఉంటుంది. అంటే ఇక్కడ వాలు ఎలా కనుక్కుంటాం అంటే మరి ఒకసారి మనం గ్రాఫ్ గమనిస్తే మనం గ్రాఫ్ కూడా ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాం. అదేవిధంగా ఈ విధంగా వై యాక్సిస్ని మనం తీసుకుంటాం. ఇది ఎక్స్, ఇది ఎక్స్ డాషు, ఇది వై, వై డాషు, ఇది మూల బిందువు తీసుకుంటాం. మరి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం. ఇది ఒక స్ట్రైట్ లైన్, ఒక రేఖను తీసుకుంటే మరి దీని వాల్ ఏంటంటే ఇటువైపు 1 2 3 4 ఈ విధంగా బిందువులు రాసుకుంటాం. ఇటు కూడా 1 2 3 4 ఈ విధంగా బిందువులు రాసుకుంటే మరి ఇక్కడ ఎక్స్ వాల్యూ పెరుగుతుంటే వై వాల్యూ కూడా పెరుగుతుంది. అంటే ఇక్కడ మరి 1 దగ్గర 1 2 ఈ విధంగా బిందువులు ఉంటే మరి ఇక్కడ ఎక్స్ వాల్యూ పెరుగుతున్న కొద్దీ మరి వై వాల్యూ కూడా పెరుగుతుంది. అంటే వై నిరూపకాలు అంటే ఇప్పుడు వై నిరూపకం ఇక్కడ 4 దగ్గర ఉన్నటువంటి ఎక్స్ వాల్యూ మరి 1 దగ్గరకు వచ్చేసరికి తగ్గుతుంది. అంటే వై నిరూపకాల భేదము మరి ఇక్కడ దీని యొక్క వాల్ కనుక్కోవడానికి ఏం చేస్తామంటే ఈ డిస్టెన్స్ బై ఈ డిస్టెన్స్ని మనం తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ వై నిరూపకాల భేదం నుంచి ఎక్స్ నిరూపకాల భేదం అంటే దిస్ బై దిస్ ఈ విధంగా తీసుకుంటే మనకు వాల్ అని వస్తుంది. ఇప్పుడు 2 బిందువుల వాల్ కనుక్కోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే ఒక బిందువు ఉంది, అదేవిధంగా ఇక్కడ బి అనే ఒక బిందువు ఉంది. ఇక్కడ 5 అనుకుందాం, ఇక్కడ కూడా 5 అనుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మరి బిందువులు ఉన్నప్పుడు వాలు కనుక్కోవాలి. ఇప్పుడు ఈ రేఖ యొక్క వాలు కనుక్కోవాలంటే మరి ఇది ఫస్ట్ బిందువుని మనం x1 y1 అనుకోండి. ఏ బిందువుని ఏ యొక్క బిందువుని x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. ఇప్పుడు x1 y1 x2 y2లతోని ఒక రేఖ ఏర్పడుతుంది. దాని కోణము θ అనుకోండి. అంటే x1 y1 అండ్ x2 y2 లా చే బిందువులచే ఏర్పడు రేఖ వాలు కనుక్కోవాలి. సరళ రేఖ వాలు. ఈ వాలు కనుక్కోవడానికి మనకు సూత్రం ఏంటంటే వై నిరూపకాల భేదము బై ఎక్స్ నిరూపకాల భేదము. వై నిరూపకాల భేదము బై ఎక్స్ నిరూపకాల భేదం. అంటే వై నిరూపకాల భేదం అంటే వై నిరూపకాలు x1 y1 కాబట్టి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. మరి ఇది ఎలా వస్తుందంటే మనం ఇంతకుముందు చెప్పిన లెక్కల మాదిరిగా ఇట్లా లంబాలు గీసుకోవాలి. ఇట్లా y అక్షం సమాంతరం కంటే x అక్షం లంబాలు గీసుకొని మరి ఇటు నుంచి కూడా మరి దీని మీద కూడా ఒక లంబాన్ని గీస్తే ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఇంతకుముందు చెప్పాను మీకు y2 మైనస్ y1 అని. ఈ డిస్టెన్స్ మరి x2 మైనస్ x1 అని చెప్పాను.
అంటే మనం మధ్య దూరం కనుక్కున్నప్పుడు ఈ రెండు బిందువుల ఏబీ మధ్య దూరం కనుక్కున్నప్పుడు √x2 - x1² + y2 - y1² ఆ ఫార్ములా ద్వారా మనం కనుక్కోవడం జరిగింది. మరి ఇక్కడ వాలు కనుక్కోవాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి కోణం ఈ కోణం కూడా సేమ్ కాబట్టి దీని వాలు కనుక్కోవాలంటే మరి ఈ డిస్టెన్స్ బై ఈ డిస్టెన్స్ వేసుకోవాలి. అంటే ఇది y2 - y1 y నిరూపకాల భేదం అంటాం, ఇది x నిరూపకాల భేదం x2 - x1 కాబట్టి ఆ డిస్టెన్స్ తీసుకుంటాం. మరి ఇది దీన్ని ఎమ్ముతో సూచిస్తాం, వాలుని స్లోప్ అంటాం, కానీ దీన్ని ఎమ్ముతో చూస్తాం. m = y2 - y1 x2 - x1. మరి ఇక్కడ ఈ కోణం ఉంది కదా, మరి ఈ కోణంతో ఏమైనా సంబంధం ఉందంటే మరి త్రికోణమితిలో మనం చూసుకుంటే ఇది లంబకోణ త్రిభుజంలో ఇది ఎదురు భుజం అవుతుంది, ఇది ఆసన భుజం అవుతుంది కాబట్టి ఎదురు భుజంపై ఆసన భుజం అవుతుంది కాబట్టి మరి కోణము మరి ఎదుటి భుజంపై ఆసన భుజం అవుతుంది. అంటే m = ఎదుటి భుజము బై ఆసన భుజం అని వస్తుంది. ఎదురు భుజంపై ఆసన భుజం. మరి ఎదురు భుజానికి ఆసన భుజానికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే tan θ. సో ఇక్కడ మరి tan θ = m అని వస్తుంది. అంటే వాలు అంటే ఎదురు భుజంపై ఆసన భుజం tan θ కాబట్టి వాలు m కాబట్టి m = tan θ అని వస్తుంది. అంటే θ కోణం ఇచ్చినప్పుడు అంటే x అక్షంతో చేసే కోణము θ డిగ్రీలు అయినప్పుడు మరి ఇక్కడ θ ఏంటంటే x అక్షంతో చేసే కోణము, θ x అక్షంతో చేయు కోణము. మరి θ = x అక్షంతో చేసే కోణము, ఈ రేఖ x అక్షంతో చేసే కోణము. కోణం ఇచ్చినప్పుడు వాలు కనుక్కోవాలంటే tan θ మరి వాలు సూత్రం m = tan θ. అదే రెండు బిందువులు ఇచ్చినప్పుడు వాలు కనుక్కోవాలంటే y2 - y1 x2 - x1. ఈ విధంగా వాలు సూత్రం. దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం. దిస్ లాస్ట్ ప్రాబ్లం ఇది. ఈ రేఖ వాలు కనుక్కోవటం మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ఇంతటితో మనకు ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఒక రేఖాఖండం యొక్క తొలి చివరి బిందువులు వరుసగా ఉదాహరణ లెక్క ఒక రేఖాఖండం యొక్క తొలి చివరి బిందువులు వరుసగా 2, 3 and 4, 5 ఆ రేఖాఖండం యొక్క వాలు కనుక్కోండి. వాలు కనుగొనండి. ఇక్కడ వాలు సూత్రం వాలు x1 y1 x2 y2 లచే ఏర్పడు రేఖాఖండం వాలు సూత్రం m = y2 - y1 x2 - x1. మరి ఇక్కడ బిందువులు ఏంటి అంటే 2, 3 and 4, 5ల వాలు. మరి ఇక్కడ x1 y1 అనుకోవాలి 2, 3ని, ఇది x2 y2 అనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఆ లెక్క చేద్దాం. m = y2 - y1. y2 అంటే 5, y1 అంటే 3 x2 అంటే 4, x1 అంటే 2.
5 - 3 అంటే 2/2 కొట్టివేస్తే మనకు 1 వస్తుంది. దేర్ఫోర్ వాలు అంటే m = 1 అంటే ఈ యొక్క సరళ రేఖ యొక్క వాలు రేఖాఖండం యొక్క వాలు 1 అని వచ్చేసింది.